నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 100 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామన్న సీఎం. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ, అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు. దయనీయంగా సిగాచి బాధిత కుటుంబాల వేదన, తమ వాళ్లు ఉన్నారో లేదో తెలియక ఆందోళన. ఫార్ములా కేసులో అరవింద్ కుమార్ను రెండోసారి విచారించిన ఏసీబీ. కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నించిన అధికారులు. పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామన్న దిల్ రాజు. గతేడాది 3,700 కోట్ల నష్టం వచ్చిందన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్. రాయచోటి ఉగ్రవాదుల కుటుంబ సభ్యులపై 2 కేసులు నమోదు. ఇళ్లలో దొరికిన సూట్ కేస్ బాంబులు నిర్వీర్యం చేసిన పోలీసులు. బలమైన భారత్ సుసంపన్న ప్రపంచానికి దోహదపడుతుందన్న మోదీ. ఘానా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగం. ఈ ఏడాది తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఆందోళనకు గురి చేస్తున్న దిగ్గజ సంస్థల లే ఆఫ్లు.